ఆగో ఈగో అనుకుంటా సర్పంచ్ ఎలక్షన్లు రానే వస్తున్నాయి. తిప్పి కొడితే అటు ఇటు ఓ 10 దినాలే ఉన్నది. అందుకే అన్ని పార్టీలు రూబడి పెంచినాయి. లీడర్లంతా జిల్లాల పొంటి అడ్డేసిండ్రు. ఆఖరికి సీఎం సారు కూడా రంగంలోకి దిగుతుండు. 6 దినాలు గట్టిగానే ఉంటదట సారు టూరు. చూస్తుంటే పంచాయతీ ఎలక్షన్లు కూడా పార్టీల నడుమ పొట్టు పొట్టు నడిచేటట్టుంది పంచాయతీ. ఓ దిక్కు ఊర్ల పోంటి సర్పంచ్ ఎలక్షన్లకు నామినేషన్ల జాతర జోరుగా నడుస్తుంది. ఇంకో దిక్కు లీడర్ సాబులు పబ్లిక్ను వాళ్ళ దిక్కు మలుపుకునే ఎగిరం చేస్తుండ్రు. కారు పార్టీ వాళ్ళు పువ్వు పార్టీ వాళ్ళు ఇప్పటికే జిల్లాల పోంటి మీటింగులు పెడుతున్నారు. సర్కారు వాళ్ళ మీద పూస ఉచ్చుతాండ్రు. అయితే అందరి ఏమో గానీ ఇటు చెయ్యి పార్టీ వాళ్ళ దిక్కు అయితే సీఎం సారే రంగంలోకి దిగుతాండు. సోమవారం నుంచి ముఖ్యమంత్రి జిల్లాల టూరు చాలైతాంది. పాలమూరు, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, నర్సంపేట, నల్గొండ ఇట్లా చాలా జాగలే సుడి పెడతాడట. కొత్త పనులు చాలు చేసుడు, అయిపోయిన పనులకు రిబ్బన్లు కత్తిరించుడు, అటు వెనక మీటింగులలో ముచ్చట్లు చెప్పుడు. సర్పంచ్ ఎలక్షన్ల టైంలో సారు జిల్లాల టూరు చేయి పార్టీ వాళ్ళకు గట్టిగానే కలిసి వచ్చేటట్టున్నది కదా అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. అయితే ఈ డిసెంబర్ 3వ తారీఖుతోని తెలంగాణలో చేయి పార్టీ వాళ్ళ సర్కారు వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. అందుకే పెద్ద సారు జిల్లాల టూరు చేస్తాడు అని చెప్తుండ్రు కాంగ్రెస్ లీడర్లు. ఇప్పటికే మంత్రులంతా సీఎం సారు మీటింగుల కోసం జిల్లాల పొంటి ఏర్పాట్లు గట్టిగా చేస్తుండ్రు. ఈ సభను విజయవంతం చేయడానికి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆహ్వానిస్తా ఉన్నా. అందరూ కూడా 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నియోజకవర్గంలో జరిగినటువంటి పనులు, జరగాల్సిన పనులు, జరిగిన పనులకు సంబంధించినటువంటి కార్యక్రమంతో పాటుగా జరగాల్సిన పనులకు శంకుస్థాపన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తారు. కాబట్టి తప్పకుండా ఈ సభకు హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళతో పాటుగా ఉమ్మడి జిల్లా సమావేశంగా అందరూ కూడా రావాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇంకో దిక్కు ముఖ్యమంత్రి సారు జిల్లాల టూరు మీద ఎగసి పార్టీ వాళ్ళు ఎత్తెత్తిపోస్తున్నారు. కవితక్కనైతే ఇంటర్నెట్ గుట్లే పెద్ద కామెంట్ రాసింది. సర్కారు పైసలతోని చేయి పార్టీ వాళ్ళు ప్రచారం చేసుకుంటారు అన్నట్టు మాట్లాడింది అక్క. ఎలక్షన్ల ఆఫీసర్లు నజరేయాలి, టూరు బంద్ పెట్టేయాలి అన్నట్టు కూడా రాసుకొచ్చింది. మరి ఏం చేస్తారో ఏమో కానీ వచ్చే 10 దినాలైతే పార్టీల నడుమ లడాయి మంచిగానే అయ్యేటట్టున్నది అనుకుంటారా అందరూ. పల్లెలకు కొత్తదనం వచ్చేటందుకు యాళ్ళైంది. సర్పంచ్ సాబు అని పిలిపించుకునేటందుకు మస్తు మంది కాయిస్తోనున్నారు. సర్పంచ్ పదవి కొరకు నేనని ముంగటికొచ్చిండ్రు. కొంతమంది అయితే ఉన్న కొలువును ఇడిచిపెట్టి మరీ పోటీ చేస్తున్నారు. అన్నట్టు 2వ మల్క నామినేషన్లు కూడా షాలైనాయి. మరిగా ఏ తారీఖున నడుస్తున్నాయో ఓ మల్క అంత తిరిగి అరుచుకొని వద్దాం పాండ్రి. చలో ఇక చెప్పుకరాయే కాక ఊళ్ళ పొంటి ముచ్చట్లు ఏమేమి ఉన్నాయో. రైట్, మొదటి విడత నామినేషన్లు ఒడిచినాయి, 2వ విడత నామినేషన్లు సులువైనాయి. మొదటి విడతలో 4236 గ్రామ పంచాయతీలకు 10,000 మంది దానికి పోటీ చేస్తే 37,440 వార్డులలో నామినేషన్లు పడ్డాయి. డిసెంబర్ 3వ తారీఖు నాడు వేసిన నామినేషన్లు వెనకకు తీసుకోగా మిగిలినోళ్ళు పోటీలు ఉంటారు అన్నట్టు. ఓ రోజు మొదటి విడతలు ఉన్నోళ్ళు ప్రచారాలు చేసుకుంటుంటే 2వ విడతలు ఉన్నోళ్ళు నామినేషన్లు జోరు చేస్తున్నారు. 193 మండలాలు, 4,333 గ్రామ పంచాయతీలు, 38,350 వార్డులలో నడుస్తాయి 2వ విడతల ఓట్లు. ఈసారి ఎస్ఐ కొలువుకు రాజీనామా చేసిండు సర్పంచ్ సాబ్ అని పిలిపించుకునేందుకు. నాది ఇంకా కొంతకాలం ఇంకా సర్వీస్ ఉన్నా కూడా నా ఊరికి అంత ఇంత సేవ చేయాలనే ఉద్దేశంతో నేను నా సర్వీస్ ని వదులుకొని ఈ రోజు పదవి విరమణ చేసేసి ఆ ఊరికి అంత ఇంత సేవ చేయాలనే ఉద్దేశంతో సర్పంచ్ నిలబడే అవకాశం వచ్చింది. కాబట్టి ఈ విధంగా నా ఊరికి సేవ చేయాలనే ఉద్దేశంతో నేను నా పదవి విరమణ చేస్తున్నాను. పేరు పులి వెంకటేశ్వర్లు కోదాడలో ఎస్ఐ కొలువు చేస్తుండు. ఇప్పుడు ఇంకో 5 నెలల సర్వీస్ ఉంది కూడా. కోదాడ మండలంలో ఉన్న గుడిబండ ఊరికి సర్పంచ్ గా పోటీ చేసేందుకే ముందుగాల VRS తీసుకున్నాడు సారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలో ఉన్న తిమ్మాయిపల్లిలో పోటీలున్నది 2 తల్లిబిడ్డలే. బీసీ మహిళా రిజర్వేషన్ ఆడ. నేను సర్పంచ్ నామినేషన్ వేయడం జరిగింది. నేను వేశాక మా అమ్మ వేయడం జరిగింది. 5 సంవత్సరాల క్రితం మా నాన్న సర్పంచ్ గా నిల్చున్నాడు. అప్పుడు మా బావ సర్పంచ్ గా నిల్చుంటా అంటే వద్దు నేనే నిల్చుంటా, నాకు ఒక అవకాశం ఇవ్వండి, తర్వాత ఏదన్నా ఉంటే మీరు నిల్చుందరు అన్నారు. కానీ ఇప్పుడు మా అమ్మ వేసింది. మళ్ళీ మాది లవ్ మ్యారేజ్ కాబట్టి కొంచెం కోపాలు ఉన్నాయి. కొంచెం తప్పుకుంటే బాగుంటదని మేము కోరుకుంటున్నాం. అటు మహబూబ్ నగర్ లో ఇంకో ఇచ్చంతరం నవాబుపేట మండలంలో ఉన్న కాకరజాల అనేటి ఊళ్ళో ఒకటే నామినేషన్ పడదాట సర్పంచ్ కి. పోటీం లేదు, అన్నే సర్పంచ్గా. ఇగో గీనే పేరు రాజు. గమ్మతేందంటే ఇంకో 6 వార్డులకు ఏకగ్రీవం అయిందంటే చూడురిగా. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలంలో ఉన్న లింగోటం అనేటి ఊళ్ళో నోటుకు ఓటు అమ్ముకోవద్దని గోడ పోస్టర్లు అంటి పెట్టిరు ఊరు నిండా. ఓటుకు 500 కేంచి 1000 రూపాయల వరకు ఇస్తురాట. పెట్టుబడి రాజకీయాలు ఇప్పటికైనా ఆగిపోవాలని చెప్పేసి మా ప్రయత్నంగా మేము చేస్తున్నాము. ఎందుకంటే
ప్రతి ఒక్కరు డబ్బులు ఇప్పుడు 500 వస్తున్నాయి 1000 వస్తున్నాయని చూసుకుంటున్నారు, కానీ భవిష్యత్తు మొత్తం నాశనం అయిపోతుంది. క్లియర్గా మేము రాజీనామా పత్రం మీద సంతకం పెట్టించి డేట్ లేకుండా అనౌన్స్మెంట్ చేస్తున్నాం. ఎందుకంటే మా తరఫున ₹1 లంచం తీసుకున్నా లేదు, గ్రామ పంచాయతీ నిధుల్లో ₹1 తిన్నట్టు ప్రూవ్ చేసినా కూడా రాజీనామా పత్రాన్ని మేము సమర్పిస్తాం. ఈ రాజకీయ పార్టీలు పెట్టుబడి పెట్టేటోళ్ళు అంత ధైర్యం చేసి ముందుకు వస్తారా? మా క్వశ్చన్ అదే. డిసెంబర్ 11వ తారీఖు నాడు మొదటి విడత ఓట్లు, 14వ తారీఖు నాడు రెండో విడత ఓట్లు పడతాయి. ఇప్పటికే మొదటి విడతలో ఓట్లున్న కాడ ప్రచారాలు జోరుగా అయితేనే ఉన్నాయి కూడా. ఇక 2వ తారీఖు నాడు నామినేషన్లు ఓడిస్తే రెండో విడత ఓట్లున్న కాడ కూడా ప్రచారాలు జోరుగా నడుస్తుండొచ్చు పో. ఒకటి తప్పితే ఒకటి, ఒకటి తప్పితే ఒకటి, ఏదో ఒక చీటపాట ఉంటనే ఉంటది. అసలే చలికాలం చల్ల గాలులు చేయబట్టి గజగజా వణుకుతున్నారు పబ్లిక్. అది జాలదన్నట్లు మోదాం ఏదో ఒక తుఫాను తోక పట్టుకొని వస్తూనే ఉన్నది. మొంత పోయిందనుకుంటే దాని వెనుకనే శనియార్ తుఫాను వచ్చింది. ఇక అది కూడా పోయిందనుకుంటే ఇక ఇప్పుడు దిత్వా తుఫాను బుగులు పుట్టిస్తుంది. రైతులకు పబ్లిక్ కంటి మీద కునుకు లేకుండా అవుతుంది. ఇప్పటికే మోంతా తుఫాను దెబ్బకు పంటలన్నీ ఖరాబైనాయి. ఆగమాగమైనరు రైతన్నలు. నష్టపోయింది పోతే పోని అంతో ఇంతో చేతికొచ్చిన పంటనన్నా అమ్ముకుందామంటే ఈగ ఇప్పుడు దిత్వా తుఫాను బుగులు పట్టిస్తాంది. ఏపీలో చాలా దిక్కు వరి కోతలు అవుతున్నాయి. ఆయంత కిసోంటి ఆళ్ళ పొట్టు పొట్టు వానలు గురిస్తే చేతికొచ్చిన పంట గంగపాలవుతుందని పించం అవుతున్నదట. అటు శ్రీలంక దిక్కు దిత్వా తుఫాను దెబ్బకు 100 మంది పబ్లిక్ జీవిడిచిండ్రు. కొంప గోడు అన్ని కొట్టుకొని పోయి అల్లాడిపోతున్నారు జనాలు. అయితే పాడువాట్ల తుఫాను అట్నుంచి అటే పోక తమిళనాడు దిక్కు సూటి పెట్టింది అనేటాలకు దాని అంచుపోంచే ఉన్న మనోళ్ళకు కూడా బుగుల్సి వచ్చింది. చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల పబ్లిక్ పైలంగా ఉండాలని ముందే హెచ్చరికలు చేసిండ్రు. సర్కారోళ్ళు ఎప్పటికప్పుడు అన్ని తీర్ల కనిపెట్టుకునే ఉన్నారు. సముద్రంలోకి చేపలు పట్టడానికి పోవద్దని సర్కారోళ్ళు ముందుగానే హెచ్చరిక చేసేటాలకు ఇటు మన దిక్కు అటు తమిళనాడు దిక్కు పడవలన్నీ ఒడ్డుకు తీసుకొచ్చి పెట్టిండ్రు. బీచులలో కూడా పబ్లిక్ ను సముద్రం లోపలికి పోకుండా మనుషులను కావలి పెట్టిండ్రు. మన దిక్కు నెల్లూరు జిల్లాల గట్టిగానే కొట్టింది వాన. ఏం తుఫానులో ఏమగానే ఇప్పటికే పంటలన్నీ దెబ్బతిని కూరగాయల రేట్లు శీతం పెరిగినాయి. ఇట్లా మీద 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 తుఫాన్లు వస్తుంటే ఏం చేయాలి ఏం కథ అనుకుంటారు పబ్లిక్. యాన్నో ఒక్కరు దొరుకుతుండ్రని మేం భయపడతామా? ఉత్త జీతం మీద పని చేయాలంటే ఏం చేస్తాం? అయినా ఉత్తగానే ఎవరు పని చేసి పెడతారు? మాకు మాత్రం ఖర్చులుండయా? నీకు పని కావాలంటే నాకు పైసలు ఇవ్వాల్సిందే. అంత పెద్ద పనికి గిదేనా నువ్వు ఇచ్చేది? ఇగో ఇట్లనే ఉంటదబ్బా కొంతమంది సర్కార్ ఆఫీసర్ల పనితీరు. బల్ల కింద చెయ్యి పెట్టందే పైలో అసుంట కూడా కదులుతలేదు. అయినా అవతలళ్ళు కూడా ఊకుంటలేరుల్లో. ఎవ్వరికి చెప్పాలనో వాళ్ళకి చెప్తానే ఉన్నారు. ఒకరిని చూసి ఒకరు అన్నట్టే చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ల సర్కారు కొలువులు చేసేటి అధికారులు బల్ల కింద చేయి పెట్టండి ఫైల్ కదలదు పని కాదు. ఈ ఏడాదిలో ఏం తక్కువ 5 దొరికిరాట ఒక ఆర్మూర్ నియోజకవర్గంలో లంచాలు తీసుకుంటా. ఇగో వీళ్ళే వాళ్ళంతా. రోడ్డేసిన బిల్లు కోసం వచ్చిన కాంట్రాక్టర్ తన లంచం అడిగిన పంచాయతీరాజ్ అధికారి, తండ్రి పేరు మీద ఉన్న భూమిని ఆయన పేరు మీదకి మార్చమని వచ్చిన రైతు తన లంచం అడిగిన పంచాయతీ కార్యదర్శి, ఆర్టీఏ ఏజెంట్ ఫైల్ మీద సంతకం పెట్టేందుకు 25,000 లంచం అడిగిన వెహికల్ ఇన్స్పెక్టర్. వీళ్ళ దంటకి ఇప్పుడు ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ చేరిండు. ఇంటి నెంబర్ కోసం అని పోతే 20,000 లంచం అడిగిండట. కాక 2020 నాడు అప్లికేషన్ ఇచ్చిన అప్పటి నుండి నంబర్ అడిగితే డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. 50,000 డిమాండ్ చేస్తే మొన్న 24/11/25 నాడు అప్పటి నుండి అప్రోచ్ అవుతున్నా. నిన్న వచ్చి మాట్లాడితే 20,000 ఒకే అయ్యిండు. ఇప్పుడు 20,000 రూపాయలు డబ్బులు ఇవ్వంగా పట్టుబడ్డాడు. ఇగో ఈయనకాడ లంచం తీసుకుంటుంటేనే ఏసీబీ అధికారులు వచ్చి పట్టుకుంది. మొదలు 50,000 అడిగిండట. ఆఖరికి 20,000కు బేరం కుదిరింది. గవర్నమెంట్ కేంచి వచ్చిన జీతం ఏడ సరిపోతుంది? ఈసొంటి వాళ్ళు వచ్చినప్పుడే ఎంతో కొంత వసూలు చేసుకోవాలనుకొని ఫిక్స్ అయినట్టున్నారు అధికారులంతా. చాలు గింతకున్నారా అని పబ్లిక్ పోయి ఏసీబీ వాళ్ళకు ఫిర్యాదు అయితే వాళ్ళు వచ్చి పట్టుకుంటున్నారు అన్నట్టు. భూమి గురించి పోయిన సెక్రటరీ తాడికి ఇది ఎక్కియాల ఆన్లైన్లో నా పేరు లేదని పోతే 25,000 అడినాడు ముందు. మరేమన్నా తగ్గిస్తారా అంటే మర్రా 18,000 తీసుకున్నాం. వచ్చిన వాళ్ళక్కడ ఎంత గుంజిందే లెక్క అనుకుంటున్నారు కానీ ఏసీబీ వాళ్ళకు దొరుకుతున్నా రోజుకోకాడ కేసులు రాస్తున్నా లంచాలు తీసుకుంటూ మాత్రం అస్సలు ఆగుతలేదబ్బా. ఉన్న ఊళ్ళే పని దొరకకపోతే పబ్లిక్ పట్నాలకు వలసపోతుంటారు. గిట్లనే మూగ జీవాలు పక్షులు సుత ఉండే జాగల తిండి దొరకకపోతే వలసపోతుంటాయి. ఇట్లనే బయటి దేశం కెంచి తీరొక్క పక్షులు మన దిక్కు వలసొస్తున్నాయి. వలస పక్షులతోని కొల్లేరు కలకలలాడుతుంది. పాండ్రి అట్లా కొల్లేరు దాంకపోయి ఏమేం పక్షులు వచ్చినాయి ఎట్లెట్లున్నాయి ఒకసారి చూసేద్దాం. చూడర్రే కొచ్చటి ముక్కుతోని పెద్ద పెద్ద రెక్కలు పొడుగు పొడుగు కాళ్ళు భలే చూడముచ్చడగున్నాయి పోర్రి కొంగలు.
మన కొంగలు కాదు ఇవి. ఎక్కడనో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న బయటి దేశాలకేంచి ఎగురుకుంటా మన దిక్కొచ్చినాయి. యాట చలికాలంలో బయటి దేశం కొంగలు కొల్లేరు చెరువుకు వలసొస్తుంటాయి కదా, అట్లనే ఈసారి కూడా వచ్చినాయి అన్నట్టు. ఎటు చూసినా కొంగల సప్పుడుతోని కొల్లేరు కలకలలాడుతున్నది. అడవి ఆఫీసర్లు వాటికి ఎటువంటి ఆపతి రాకుండా అన్ని తీర్ల సౌలతి చేసిండ్రాట. కొంగలను భయపెట్టుడు, వాటిని ఎగిరిపోయేటట్టు చేసుడు, ఇటువంటి పనులు చేస్తే పట్టుకపోయి లోపటెత్తామని పెద్ద పెద్ద బోర్డులు కూడా రాసి పెట్టిండ్రు. ఇక ఈ కొంగలల్లో కూడా మస్తు రకాలే ఉన్నాయట. కొన్ని కొంగలైతే 11,000 కిలోమీటర్ల నుంచి ఎగురుకుంటా కొల్లేరుకొస్తాయట. వాటికి ఎట్లా అలుపురాదో ఏమో మరి. ఇట్లా బాతులు, కొంగలు, చిలుకలు అని ఆట ఏం తక్క 71 జాతుల పక్షులు కొల్లేరుకు వలసొస్తుంటాయి. చలికాలంలో బయటి దేశాలల్లో చెరువులు, కుంటలు, నదులు సుత గడ్డగడుతుంటాయి. అవు అసొంటప్పుడు పచ్చులకు తిండి దొరకక గిట్ల వేల కిలోమీటర్లు ఎగురుకుంటా మన దిక్కు వలసొస్తుంటాయట. మళ్ళా ఓ 4-5 నెలలుండి పుట్టింటికి పోతాయి అన్నట్టు. ఏమైనా మొగుల మీద పట్టపగ్గాలు లేకుండా ఎగిరే పచ్చులకు ఎల్లలు లేవు. ఎటు కావాలంటే అటు ఎగిరిపోతుంటాయి. ఓ రోకు వానలు, గా వానలకు వంగిన వాగులు, రోడ్ల మీద వరదలు, తెగిన కట్టలు, ఆగమాగమైన పంటలు. ఇది జాలదన్నట్లు యూరియా కట్టల కొరకు రైతుల అరిగోసలు. ఈ అన్ని తిప్పలు పడి అట్లిట్లా పంట వండించి మార్కెట్లకు పోసుకొస్తే ఆడ కూడా కొర్రీలేనాయే. ఇస్తామన్న పంట నష్టం వచ్చింది లేదాయే. ఓ ఇక గిట్ల చెప్పుకుంటా పోతే రైతుల తిప్పలు బొచ్చడున్నాయి. రైతుల గోసలు చెప్పాలంటే నాతోనైతలేదు గాని మీరే చూడుండ్రి. ఒడ్లు కొనే దిక్కు లేదు, కాంటాలు పెట్టే దిక్కు లేదు. ఊళ్ళ పొంటి కళ్ళాలల్లా ఎట్టనో గట్ట కాంటాలు పెట్టినా రైతుల అకౌంట్లలో పైకం పడ్డదానిక కష్టమే ఉన్నది. మరి ఎందుకంటారా? ఇగో గీ అన్న చెప్తుండే ఇక చెప్పరాయే అన్న. మ్యాచ్ల తర్వాత సీరియల్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తూ కాంటాలు త్వరితగతిన చేస్తున్నాం. కానీ రైతులు క్రాప్ బుకింగ్ అనేది కరెక్ట్గా చేసుకోకపోవడం వల్ల, ఆన్లైన్లో ల్యాండ్స్ అనేది చూపెట్టకపోవడం వల్ల కొద్దిగా పేమెంట్ కొట్టడంలో జాప్యం జరుగుతున్నది. రైతులు క్రాప్ బుకింగ్ చేసుకునే సమయంలో వరి ధాన్యము మరియు మొక్కజొన్నలు కాటన్ కానీ ఎంత పెడుతున్నారో అంత ఆన్లైన్లో ఎంట్రీ చేసుకుంటే పేమెంట్ కొట్టడంలో కూడా మాకు జాప్యం కాకుండా తొందరగా కొట్టగలుగుతాము. అవు మరి ఇప్పటికి చాలా మందికి తెలియదు. పంట వివరాలు నమోదు చేసుకోవాలని తెలవనోళ్ళు చాలా మందే ఉన్నారు. ఇప్పటికి వాళ్ళకంటే తెలియదు. వ్యవసాయ అధికారుల కన్నా తెలవాలగానే అన్న. రైతులతోని మాట్లాడాలి, వాళ్ళకి ఎలక చెప్పాలనేది సోయి అధికారుల కన్నా ఉండాలి కదా. మరి వాళ్ళు చెప్పకపోవడంతోనే రెక్కల కష్టం చేసి పండించుకున్న పంటని అమ్ముకునేందుకు తిప్పలైతుంది. అమ్మిన పంట పైకం అకౌంట్లో పడేందుకు ఆలస్యం అవుతుంది. మరి హన్మకొండ జిల్లా ఐనవోలు మండలంలో యాళ్లకు పంట వివరాలు ఆన్లైన్లకు ఎక్కేలేదని, ఒడ్లు కొన్న దిక్కే లేదని పోసుకుంటారు సొసైటీల ముంగట రైతన్నలు. నేను తీసుకొచ్చి వారం రోజులు అవుతుందండి మొక్కజొన్నలు. పంట నమోదు చేయకపోవడం వల్ల జాప్యం జరిగి పేమెంట్ కూడా చాలా లేట్ అవుతుందండి. దాని గురించి అగ్రికల్చర్ వాళ్ళు స్పందించి ఎప్పటికప్పుడు ఆ రైతులకు అవగాహన కల్పించి కొద్దిగా ముందుకు తీసుకెళ్తే కొద్దిగా ఈ కాంటాలు కూడా తొందరగా అయిపోవండి. దాని గురించి లేట్ అవుతుంది. 15 ఎకరాలు పెట్టిన వరి ధాన్యం పంట వచ్చుడే తక్కువ వచ్చింది ఈసారి. ఇప్పటికీ ఆ కాంటాలు సుధా సరిగా అయితలేవు. మాకు డబ్బులు సుధా పోయినాయి సుధా డబ్బులు పడతలేవు. మేము చాలా ఇబ్బంది పడుతుంది. లెక్కకైతే వరి పంట ఎంత వేస్తున్నారు, మక్కలు ఎన్ని ఎకరాలు వేస్తున్నారు, తదిమ్మ పంటలు ఎన్నెన్ని ఎకరాలలో వేస్తున్నారు అనేటి వివరాలన్నీ ముందుగానే నమోదు చేసుకోవాలి. గా ముచ్చట వ్యవసాయ అధికారులు రైతులకు ఎలక చెప్పాలి. వాళ్ళు చెప్పలేదు, ఎట్ట చేసుకోవాలో రైతులకు తెలియలేదు. అందుకనే ఇంత తిప్పలు అవుతుంది అన్నట్టు ఇప్పుడు పంట అమ్ముకునేందుకు. ఒక్కో రోజు ఒక్కో దేవుణ్ణి గొలుసుకుంటారు. ఇక పండుగలప్పుడు గుళ్ళ బాట పడుతుంటారు పబ్లిక్. అందులో మన తెలుగొల్ల భక్తి మామూలుగుండదు. పండుగలంటే 10 రోజుల ముంగటికెంచే తయారైతుంటారు. ఇక ఇప్పుడు శబరిమలల మండల పూజలు అయితుండుతోని అయ్యప్ప మాలలేసుకున్న సాముల పడి పూజలు మస్తు జోరుగైతున్నాయి. బంతిపూల పల్లకులు గట్టి స్వామివారిని ఊరేగిస్తుండ్రు. ఊరూర మండల పూజలు జోరుగా అవుతున్నాయి. అయ్యప్ప మాలలేసుకున్న సాములతోని ఊరూరికి సందడే సందడి. పొద్దుగాల లేసుడు, సన్నిల తానాలు చేసుడు, సన్నిధానంలో అయ్యప్ప భజనలతోని పూజలు చేసుడు మస్తు జోరుగున్నది. ఇప్పుడు మండల పూజలు అవుతున్నాయి అన్నట్టు. అందుకనే ఆదిలాబాద్ జిల్లాలో అయ్యప్ప స్వామి ఆరట్టు ఉత్సవం మస్తు ఘనంగా చేసిరు అక్కడి అయ్యప్ప భక్తులు. శ్రీరామచంద్ర గోపాలకృష్ణ మఠంలో అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహానికి మఠాధిపతి శ్రీ శ్రీ యోగానంద సరస్వతి చేతులతోని పెద్ద పూజలు చేసినాక పల్లకి సేవ మా సంబరంగా అయింది.
వినాయక చౌక్, కుమార్పేట, కోలీపూర్, బ్రాహ్మణవాడ, చించల్వాడల మీదికించి మహారాష్ట్ర పొలిమేరలో ఉన్న పెనుగంగా నది ఒడ్డు వరకు నడిచింది పల్లకి సేవ. పెనుగంగా నదిలో అయ్యప్ప స్వామికి చక్రతీర్థ స్నానం చేయించారు భక్తులు. అక్కలు మంగళారతులతోని స్వామివారికి స్వాగతం పలికిర్రు. గీ అరట్టు ఉత్సవాన్ని అచ్చం కేరళలో చేసినట్టే చేసిరు అనుకోరాదులే. అయితే గీ ఉత్సవాలను చూసేందుకు అక్కడి ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్న, మాజీ మంత్రి జోగు రామన్నలు వచ్చిర్రు. అంతేకాదు అయ్యప్ప భక్తులతోని కలిసి గిట్ల స్టెప్పులేసిరు కూడా.